నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయ నాయకులు అవసరానికి తగ్గట్టు సినిమా హీరోలను వాడుకోవాలని చూస్తున్నారా? అటు ఏపీలో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, పలువురు సినీ ప్రముఖులను, పలువురు ప్రముఖ కుటుంబాలకు చెందిన హీరోలను రాజకీయాల్లోకి లాగాలని చూస్తున్నారు. అవసరానికి తగ్గట్టు వాడుకోవాలని చూస్తున్నారని కొందరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ సుజిత్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రస్తుత కాలంలో చూసినట్లయితే రాజకీయాల్లో వచ్చే మార్పుల వల్ల వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆలోచనతోనే ఏమో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను అవసరానికి తగ్గట్టుగా వాడుకోవాలని చూస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. దీని మీదే సందేహపడుతున్నారు చాలా మంది ప్రజలు. మరి దీనిపైన మీరేమంటారు సార్? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మేడం, ఒక రకమైనటువంటి చిల్లర రాజకీయానికి రాజకీయ పార్టీలు అనేది తెరదీశారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. స్టార్టింగ్లోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండే ఫిలిం బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఆ పార్టీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావు గారు, ఆయన తెలుగు సినిమా చరిత్రనే దిశ మార్చేసినటువంటి ఒక లెజెండరీ పర్సనాలిటీ. ఆయన ఒక గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రేజ్ అనేది ఉంది. దానివల్ల ఏంటంటే ఆ కాలంలో నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీ పెట్టగానే ఆయనకున్నటువంటి క్రేజ్, ఆయన పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, ఇవన్నీ కలిసి వచ్చి ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం జరిగింది. అలాగే ఇంకొక రాజకీయ పార్టీ అయినటువంటి జనసేన పార్టీ చూసుకున్నాం. జనసేన పార్టీ కూడా బ్యాక్గ్రౌండ్ ఫిలిం బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఆ పార్టీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండరీ పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, మంచి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన క్రౌడ్ పుల్లర్ కూడా. సో ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీల గురించి చూద్దాం. ఈ రెండింటిని పక్కన పెడితే మిగతా రాజకీయ పార్టీలు అంటే ఏవి? అటు తెలంగాణలో చూస్తే కనుక భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటాయి ప్రధానంగా. ఈ వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ పార్టీలకు ఫిలిం బ్యాక్గ్రౌండ్ అనేది లేదు, ఫస్ట్ పాయింట్. రెండోటి ఏంటంటే ఆ పార్టీలకు సంబంధించిన నాయకుల్లో కానీ, లేదంటే ఆ పార్టీలకు సపోర్ట్ చేసేటటువంటి సినిమా హీరోలు కానీ లేరనమాట. ఇప్పుడు కాంగ్రెస్ వరకు వద్దాం. కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా బ్యాక్ బోన్గా ఉండేవాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ నుంచి. ఆయన వారసత్వాన్ని కొని మహేష్ బాబు కూడా కాంగ్రెస్ పార్టీకి గతంలో సపోర్ట్ చేసినటువంటి చరిత్ర ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయిన తర్వాత ఆ మహేష్ బాబుకి సంబంధించినటువంటి ఫ్యాండమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆక్యుపై చేసేటటువంటి పరిస్థితికి వచ్చాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రాజకీయ పార్టీలకు ఆ యొక్క నటుల మీద ఉన్నటువంటి ప్రేమని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. ఆ పార్టీలకు ఏదైతే వైఎస్ఆర్సీపీ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళకి ఆ సినిమా హీరోల మీద ప్రేమ కాదు, వాళ్ళకున్నటువంటి అశేషమైనటువంటి అభిమానుల యొక్క సపోర్ట్ ఈ పార్టీలకు కావాలి. ఓకే, ఇప్పుడు ఏ హీరో అయినా సరే, ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారి అభిమానులు 1,00,000 మంది అనుకుందాం ఉదాహరణకి. ఆ 1,00,000 మందిలో మొత్తం ఎవరైతే 1,00,000 మంది ఉన్నారో ఆ 1,00,000 మంది జనసేనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా? ఉండరు. ఆ చిరంజీవి గారి అభిమానుల్లో కొంతమంది కాంగ్రెస్ సపోర్టర్స్ ఉండొచ్చు రాజకీయ పరంగా, కొంతమంది తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది జనసేనని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఇలా రకరకాలుగా విడిపోయి ఉంటారు. వైసీపీని సపోర్ట్ చేసే వాళ్ళు ఒక 10 మంది అనుకుందాం. మిగతా వాళ్ళను లాక్కునే ప్రయత్నమే ఇదనమాట. ఇప్పుడు చిరంజీవి గారి కుటుంబంలో ఎవరైనా హీరోకి ఒక చిన్న సమస్య వచ్చింది. ఎగ్జాంపుల్కి అల్లు అర్జున్ ఉన్నాడు. అల్లు అర్జున్కి ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. అందుకేనా సార్ నాకు డౌట్, అల్లు అర్జున్ విషయంలో వైసీపీ నేతలందరూ కూడా అంత కీలకంగా వ్యాఖ్యలు చేయడం కానీ, రెస్పాండ్ అవ్వడం కానీ దీనికోసమేనా వాళ్ళు చేస్తుంది? ఖచ్చితంగా ఇదే మోటివ్ అండి. ఏంటంటే అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి ఇప్పుడు కొంచెం సమస్యలు వచ్చాయి. వాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ అయితే ఏర్పడింది. అంటే ఎలక్షన్కి ముందు డైరెక్ట్గా అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి వైఎస్ఆర్సీపీకి బహిరంగంగా సపోర్ట్ చేయడం వల్ల, సో అప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఏపీ ఎలక్షన్లో కీలకంగా వ్యవహరించడం, ఆయన కూడా చాలా సీరియస్గా
జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తూ నిన్ను దించేస్తా అధికారం నుంచి అని సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం. ఏపీ రాజకీయాలు చాలా అత్యంత భయానకంగా మారినటువంటి సమయంలో ఈయన బహిరంగంగా నా ఇంట్లో ఉన్నటువంటి పార్టీ కాదు, నేను ఆపోజిట్ పర్సన్కి నేను సపోర్ట్ చేస్తానన్నట్టు జనసేనకు కాకుండా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తూ నంద్యాల వెళ్ళడం. సో ఇలా కొన్ని సమస్యల వల్ల వాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ అయితే ఏర్పడింది. ఆ గ్యాప్ని ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఎలా అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ మొత్తం ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కానీ ఆ నాయకులు కానీ మొత్తం అంతా ఏకపక్షంగా అల్లు అర్జున్ వైపు సపోర్ట్ తీసుకుంటున్నారు అనమాట. సో అల్లు అర్జున్కి సపోర్ట్, మోరల్ సపోర్ట్ మేము ఇస్తున్నాం అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ని మభ్యపెట్టి వైఎస్ఆర్సీపీ వైపు లాక్కునే ప్రయత్నం ఇది. ఇక్కడేవి అల్లు అర్జున్ మీద ప్రేమ కాదు, అల్లు అర్జున్ అభిమానులను ఆ పార్టీ వైపు లాక్కునేటటువంటి ప్రయత్నం ఇది. సో గతంలో కూడా మీకు జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి నందమూరి బాలకృష్ణ గారికి చిన్న గ్యాప్స్ అయితే ఉన్నాయి. అది సహజం, కుటుంబాలలో చిన్న గ్యాప్స్ అయితే ఉంటాయి. సో ఈ వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే జూనియర్ ఎన్టీఆర్ వైపు వకాల్తా తీసుకున్నట్టు, జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకున్నట్టు ఒక కలరింగ్ ఇవ్వడం. సో దానివల్ల ఏంటంటే ఉపయోగం జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేయడం కాదు, జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడకుండా ఉండేటటువంటి కుట్ర. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆ పార్టీలకు దూరం చేసేస్తే, టీడీపీకి దూరం చేసినా, జనసేనకు దూరం చేసినా, ఎన్డీఏ కూటమికి దూరం చేసినా ఆ ఓట్లు ఎక్కడికి పడతాయి? వైసీపీకి పడతాయి. సో ఇది చిల్లర రాజకీయం. ఇది ఒక రకమైనటువంటి దుర్మార్గపు చిల్లర రాజకీయం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఇంకా తెలంగాణ విషయానికి వద్దాం. వైఎస్ఆర్సీపీతో చేసినటువంటి స్నేహం మూలమో ఏమో తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆ రోగం వీళ్ళకు కూడా అంటుకునింది. సో వీళ్ళకు కూడా ఏంటంటే ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేదు. వీళ్ళ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఎంతసేపు ఉన్నా ఉద్యమాలు చేశారు, తెలంగాణను సాధించుకున్నామని చెప్తున్నారు. ఓకే, సో తెలంగాణ ఎవరు సాధించారు, ఏ విధంగా వచ్చిందనేది ప్రజలందరికీ తెలుసు. కాకపోతే వీళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ కోసం మేమే పనిచేసాం, మేమే కష్టపడ్డాం, మేమే ఆ నిరాహార దీక్షలు చేసాం, మా వల్లనే తెలంగాణ వచ్చింది, మా తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాపు, ఆయన తండ్రి అని వాళ్ళు చెప్పుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, దాని గురించి మనం కామెంట్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళకు ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల ఇక్కడ కాపు కమ్యూనిటీ కూడా తెలంగాణలో అధికంగా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు అల్లు అర్జున్ వైపు ఆడడం మొదలు పెట్టారనుకోండి, ఆ కాపు కమ్యూనిటీ అనేది చీలుతుంది. ఓకే, తద్వారా ఏమవుతుంది అంటే కులాల మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ కాపు కమ్యూనిటీ, నందమూరి ఫ్యామిలీ కమ్మ కమ్యూనిటీ. ఓకేనా? సో ఇంకా కొంతమంది వేరే కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారన్నమాట. అన్ని కులాలను దగ్గర చేసుకుంటేనే ఒక రాజకీయ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఆయా కమ్యూనిటీలలో ఎదిగినటువంటి వ్యక్తులు ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ను సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఓన్ చేసుకున్నట్టు బయట ప్రొజెక్ట్ చేసుకోగలిగితే ఆయా కమ్యూనిటీలలో ఉన్నటువంటి ఓటర్లు సరే మా హీరోను మా కులంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఈ పార్టీ వాళ్ళు దగ్గరికి తీసుకున్నారు, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము వీళ్ళకు ఓట్లు వేయచ్చు అనే మైండ్ సెట్లకి ఓటర్లు వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ అంతిమంగా ఏం జరుగుతుందంటే ఆయా హీరోల మీద ఉన్నటువంటి ప్రేమ కాదు ఇది ఏ జూనియర్ ఎన్టీఆర్ మీదనో ప్రేమ కాదు, లేదంటే ఏ బన్నీ మీదనో ప్రేమ కాదు, లేదంటే ఏ విజయ్ దేవరకొండ మీదనో ప్రేమ కాదు. వాళ్ళ అభిమానుల ఓట్లని దోచుకునేటటువంటి చిల్లర రాజకీయం అంటారు దీన్ని. ఓకే సార్, మరి పలువురు హీరోలను రాజకీయంలో వెనకాల వారి అభిమానుల ఓట్లను వారికి మద్దతుగా ఉండడానికే ఈ కుట్ర జరుగుతుందని సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.